మొన్నే చెప్పుకున్నాం హమాస్ తీవ్రవాదులు గాజాలోని హాస్పిటల్ని కేంద్రంగా చేసుకుని కథ నడుపుతుంటే ఆ హాస్పిటల్ని పేల్చేసింది. అందులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇజ్రాయెల్ అని. అట్లాగే మరికొన్ని హాస్పిటళ్లలో షెల్టర్ తీసుకుంటుంటే వాటిని కూడా పేల్చేస్తుంది. అట్లాగే స్కూళ్ళు, యూనివర్సిటీలు, హాస్టళ్ళు, శరణార్థి శిబిరాలు వీటన్నిటిని కూడా. ఇలా చేస్తూ దాడులు చేసిన తర్వాతన వీళ్ళందరూ ఒక పాయింట్ నుంచి బయటికి వెళ్తుంటారు కదా! ఆ పాయింట్‌ని మొన్ననే హెజ్బుల్లా ఇదే హమాస్ తీవ్రవాదులు చుట్టుముట్టారు అన్నటువంటి చెప్పుకున్నాం. అప్పటి నుండి అటాక్స్ జరుగుతూనే ఉంది. అంటే లోపల నుండి వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. వీళ్ళు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపుగా హమాస్ తీవ్రవాదుల మీద వెనక నుంచి కూడా అటాక్ చేసుకొచ్చింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించినటువంటి హమాస్ తీవ్రవాదులు ఏకంగా బాంబులు పెట్టి పేల్చేసినటువంటి చర్యల్లో ఎంతమంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చనిపోయిందో తెలియదు. Palestinian militant group Hamas has released a new video of an attack on the Israel Defense Force. In the video, Hamas militants can be seen scanning through an IDF cam. The clip shows Israeli troops unaware of Hamas presence having discussions. Hamas fighters then planted explosives around the military camp and డెటోనేటెడ్ దెమ్. అక్కడ వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ మనకు అప్పుడు పఠాన్కోట్లో జరిగినట్టు అకస్మాత్తుగా వాళ్ళని స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి అక్కడ బాంబులు పెట్టి పేల్చేసి ఆ దృశ్యాల్ని ప్రపంచానికి రిలీజ్ చేసింది హమాస్. తమ దాడి గొప్పతనం ఇదని.